ప్రతి విద్యార్థి గ్రంథాలయాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని లావేరు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పసుపుల జగన్నాథం అన్నారు. లావేరు శాఖ గ్రంథాలయంలో గురువారం 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. తొలుత బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు, దేవాలయాలని విద్యార్థులు పూర్తి స్థాయిలో గ్రంథాలయాలను వినియోగించుకోవాలన్నారు. నిరుద్యోగులు, యువత కోసం పుస్తకాలను అందుబాటులో ఉంచారని వాటిని కూడా వినియోగించుకోవాలన్నారు. గ్రంథాలయ అధికారి మురపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ నెల 20వ తేదీన వరకు గ్రంథాలయంలో వివిధ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. తొలుత గ్రంథాలయ నివేదిక చదివి వినిపించారు. విద్యార్థులతో గ్రంథాలయ వారోత్సవాల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తెలుగు పండితులు నాగరాజు, గ్రంథాలయ సహాయకులు టి వీరభద్రుడు, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 14 నుంచి 20వ తేదీ వరకు ఈ గ్రంథాలయ వారోత్సవాలు అనేటటువంటివి నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ గ్రంథాలయంలో మన స్కూల్లో కూడా గ్రంథాలయం ఉన్నది. అందులో కూడా మన స్కూల్లో ఉన్నటువంటి పుస్తకాలు మీరు ఎలాగైతే అందరూ రామానుజన్ కావచ్చు, లేకపోతే సివిరామన్ కావచ్చు, వీళ్ళందరూ తన జీవిత చరిత్రలు అన్ని కూడా మన లైబ్రరీలో ఉన్నాయి. మన లైబ్రరీలో కూడా లేనటువంటి పుస్తకాలు కూడా ఇందులో ఉన్నాయి. అర్థమైందండి? కాబట్టి మీకు కావలసినటువంటి సమాచారం అనేటటువంటిది మన స్కూల్లో ఉన్నంత వరకు 4 గంటల వరకు ఉంటాం. కానీ ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా టైం ఉంటుంది, ముందు కూడా ఉంటుంది. మనకంటే ముందు మనం 9 నుంచి 4 గంటల వరకే మన స్కూల్లో వాటిని ఉపయోగించుకోవడానికి మనకు అవుతుంది. కానీ ఇక్కడ మనకి కావలసినటువంటి సమాచారము అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత కూడా ఇందులో మనకి కావలసిన పుస్తకాలు అన్ని కూడా దొరుకుతాయి. మీకు కావలసినటువంటి సమాచారం అంతా కూడా నోట్ చేసుకోవచ్చు. వాటన్నింటినీ కూడా